అదేంటి సడెన్‌గా హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి జంప్ అయిందనుకుంటున్నారా? అవన్నీ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్‌లో నేనైతే చెప్తాను. నేనైతే వీకెండ్ టైమ్‌లో వచ్చాను. ఇప్పుడు నాకు తెలిసి టైం ఆల్మోస్ట్ 9 ఆర్ 9:30 అవుతా ఉంది. సో, మెనూ అయితే చూస్తూ ఉన్నాను. ఎంత మెనూ చూసినా మనం ఏం ఆర్డర్ ఇస్తాము? హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీనే కదా! సో, అందుకే ఫార్మాలిటీ కోసం నేనైతే మీకు మెనూ చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా నచ్చితే రావాలి అనుకుంటే సో, మీకు యూజ్ అవుతుందని. అండ్ ఈ అడ్రెస్ కూడా నేను కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేస్తాను. అన్న ఎప్పుడొస్తాడు? అన్న ఎప్పుడొస్తాడంటే ఫైనల్‌గా అన్న బిర్యానీ అయితే తీసుకొనొచ్చినాడు. అన్న అయితే ఆల్మోస్ట్ నన్ను 40-50 మినిట్స్ అయితే వెయిట్ చేయించాడు. చాలా కోపంగా ఉంది. ఎందుకంత వెయిట్ చేయించారంటే ఆయన చెప్తా ఉన్నాడనమాట. ఇప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశారు అని అందుకే లేట్ అయింది. సారీ అని చెప్పడం. బట్ అయితే వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా వర్త్ అనిపించింది నాకైతే. ఆ స్మెల్, ఆ టెక్స్చర్, అసలు ఆ టేస్ట్ అయితే నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్‌లోనే తిన్నట్టు అనిపించింది నాకైతే. బెంగుళూరుకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు మాత్రమే నేను కడుపు నిండా తిన్నాను. ప్రెజెంట్ నేనైతే హాస్టల్‌లో ఉంటున్నాను కదా! హాస్టల్‌లో ఫుడ్ తిని నా నాలుకైతే అస్సలు చప్పబడిపోయింది. దెబ్బకి ఈ బిర్యానీ తిన్న తర్వాత బాడీ అంతా ఒక ఆల్టరేట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఏకదమ్ ఉండే టేస్ట్ అయితే ఖచ్చితంగా నేను అడ్రెస్ అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300 ఆర్ 320 అనుకుంటాను. బట్ వర్తే. అది తిన్న తర్వాత నెక్స్ట్ వెంటనే మినీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 240 సంథింగ్ అలా అయితే ఉంటుంది. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. రెండిటికి రెండు అయితే చాలా కమ్మగా చాలా బాగుంది. నేను అందరిలాగా ఏదో వీడియో కోసం చెప్తున్నానని కాదు. నేనైతే ఆ రోజు చాలా బాగా తిన్నాను. టేస్ట్ మాత్రం బాగుంది. అండ్ పీసెస్ కూడా చాలా మెత్తగా, చాలా సాఫ్ట్‌గా అండ్ మనకు నచ్చేలా హైదరాబాద్‌లో ఎలా అయితే ఉంటదో సేమ్ అలానే ఉంటది. ఈ బెంగుళూరు బిర్యానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎక్కడ తిన్నా, ఎంత మంచి ఫుడ్ తిన్నా ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తే మాత్రం అమ్మ చేతి వంట మాత్రం డెఫినెట్‌గా మిస్ అవుతా.